రాబో వర్ష ప్రభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వినుకొండ పురపాలక సంఘం పరిధిలో డీజిటేషన్ పనులను శరవేగంగా నిర్వహిస్తున్నట్లు వినుకొండ మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ పేర్కొన్నారు. ప్రభుత్వ చీఫ్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సూచనలతో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆదేశాలతో మున్సిపాలిటీ పరిధిలో ఎటువంటి వరదలు సంభవించకుండా రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా నివారించేందుకు 44.59 లక్షల నిధులతో డీజిటేషన్ పనులు శరవేగంగా చేస్తున్నామని వెల్లడించారు. దుర్గంధాన్ని తొలగించేందుకు అలాగే దోమల పెరుగుదలను అరికట్టేందుకు పట్టణ పరిధిలో ఉన్న అన్ని మేజర్ డ్రైనేజీలు డీజిటేషన్ చేస్తున్నట్లు వివరించారు. పట్టణంలోని పలు వార్డులలో ముఖ్యమైన మెయిన్ బజార్, నస్రావుపేట రోడ్డు, మార్కాపురం రోడ్డు, ఇసుకవాగు బజార్ తదితర ప్రాంతాల్లో ఈ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇప్పటికే జరుగుతున్న పనులను కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారన్నారు. ప్రజలు, వ్యాపారస్తులు డీజిటేషన్ చేస్తున్న సిబ్బందికి సహకరించాలని సూచించారు. రాబో వర్ష ప్రభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వినుకొండ పురపాలక సంఘం పరిధిలో డీజిటేషన్ పనులను శరవేగంగా నిర్వహిస్తున్నట్లు వినుకొండ మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ పేర్కొన్నారు. ప్రభుత్వ చీఫ్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సూచనలతో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆదేశాలతో మున్సిపాలిటీ పరిధిలో ఎటువంటి వరదలు సంభవించకుండా రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా నివారించేందుకు 44.59 లక్షల నిధులతో డీజిటేషన్ పనులు శరవేగంగా చేస్తున్నామని వెల్లడించారు. దుర్గంధాన్ని తొలగించేందుకు అలాగే దోమల పెరుగుదలను అరికట్టేందుకు పట్టణ పరిధిలో ఉన్న అన్ని మేజర్ డ్రైనేజీలు డీజిటేషన్ చేస్తున్నట్లు వివరించారు. పట్టణంలోని పలు వార్డులలో ముఖ్యమైన మెయిన్ బజార్, నస్రావుపేట రోడ్డు, మార్కాపురం రోడ్డు, ఇసుకవాగు బజార్ తదితర ప్రాంతాల్లో ఈ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇప్పటికే జరుగుతున్న పనులను కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారన్నారు. ప్రజలు, వ్యాపారస్తులు డీజిటేషన్ చేస్తున్న సిబ్బందికి సహకరించాలని సూచించారు.